గుడ్ ఈవినింగ్ ఆల్. లాస్ట్ క్లాస్ లో మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ సంబంధించిన ఫార్ములాస్ రెండు సమ్స్ కూడా చేయడం జరిగింది. ఈ క్లాస్ లో రిమైనింగ్ సమ్స్ ఏవే ఉన్నాయో వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. నిన్న రెండు సమ్స్ చేయడం జరిగింది. ఈ మూడో సమ్ చెప్తాను చూడండి ఒకసారి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్ ఇది. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి A is equal to B minus C secant theta, then tan theta is equal to 2 root BC divided by B minus C into sin A by 2. చూడండి స్టూడెంట్స్, ఇన్ ట్రయాంగిల్ ABC A is equal to B minus C into secant theta, then tan theta is equal to 2 root BC divided by B minus C into sin A by 2. అంటే త్రిభుజం ABC లో స్మాల్ a is equal to B minus C into secant theta అయితే tan theta is equal to 2 root BC divided by B minus C into sin A by 2 అని మనం ప్రూఫ్ చేయాలన్నమాట. ఒకసారి చూడండి, మీకు నిర్ణయం చెప్పడం జరిగింది ఏంటంటే ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ అన్నాడంటే మన ఉపయోగం ఉన్నా లేకపోయినా A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 180 degrees మెన్షన్ చేయండి అనేసి. ఇది ఎక్కడైనా ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. గివెన్ దట్ అంటే ఏమి ఇచ్చాడో అదే నోట్ చేస్తాం చూడండి. గివెన్ దట్ A ఈజ్ ఈక్వల్ టు B minus C into secant theta. చూడండి, A is equal to B minus C into secant theta ఇవ్వడం జరిగింది. దాని నుంచి ఏంటంటే మనకి secant theta కావాలి. secant theta కావాలంటే ఈ B minus C ని ఇటువైపు తీసుకొస్తే డివైడ్ అవుతుంది. కాబట్టి చూడండి ఒకసారి, ఈ secant theta ని ఎక్కడ విడిచిపెడతాం. A డివైడెడ్ బై B minus C is equal to ఏమవుతుందంటే secant theta అవుతుంది అనమాట. చూడండి ఒకసారి, ఈ secant theta ని ఎక్కడ విడిచిపెట్టాం. ఈ B మైనస్ సిని ఇటువైపు తీసుకొస్తే ఇది A బై B మైనస్ C అయింది అనమాట. మనకి ఏంటంటే ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అనే టాపిక్ లో మనం కొన్ని ఫార్ములాస్ నేర్చుకోవడం జరిగింది. ఏంటంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేసి ఈ ఫార్ములాని మనం నేర్చుకోవడం జరిగింది అనమాట. దీని ప్రకారం ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ట్యాన్ థీటా మనం ప్రూఫ్ చేయాలి కాబట్టి ట్యాన్ థీటా వాల్యూనే తీసుకుందాం. దీని ప్రకారం ట్యాన్ థీటా తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ట్యాన్ స్క్వేర్ థీటా అటువైపు తీసుకెళ్ళిపోతే ఈ 1 అనేది ఇటువైపు వస్తుంది. ఈ మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా అటువైపు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఈ ప్లస్ 1 ఇటువైపు వస్తే మైనస్ 1 అవుతుంది. దేర్ఫోర్ ఏమవుతుందంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అవుతుంది అనమాట. దీని ప్రకారం చూసుకుంటే మనకు కావాల్సింది ట్యాన్ థీటా కాబట్టి ఈ స్క్వేర్ ఇటువైపు వెళ్తే రూట్ అవుతుంది అనమాట. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే బోత్ సైడ్స్ అప్లైడ్ రూట్ అనమాట. అంటే ఇరువైపులా వర్గము చేయగా అని అర్థం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అనమాట. సో ఇది మన ట్యాన్ థీటా వాల్యూ ఈ విధంగా వచ్చింది మనకి. నవ్వు అని పెట్టేసి సబ్స్టిట్యూట్ చేయండి. tan theta ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఓకే, ఇప్పుడు చూడండి, tan theta ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ థీటా అంటే అంత A బై B మైనస్ C. సీకెంట్ స్క్వేర్ థీటా అంటే A బై B మైనస్ C హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే A స్క్వేర్ డివైడెడ్ బై B మైనస్ C హోల్ స్క్వేర్ మైనస్ 1 అనమాట. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ట్యాన్ థీటా వాల్యూ ఎంత వస్తుంది మనకి. ఎల్సిఎం ఎంత B మైనస్ C హోల్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఏం లేదంటే ఒకటైనా అర్థం కాబట్టి B మైనస్ C హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఎల్సిఎం తీసుకున్నట్లయితే 1 ఇంటి B మైనస్ C హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది అంటే B మైనస్ C హోల్ స్క్వేర్ అవుతుంది డివైడెడ్ బై B మైనస్ C హోల్ స్క్వేర్ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి సరే. tan theta ఈజ్ ఈక్వల్ టు ఇద్దరు చూసుకున్నట్లయితే A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ ఫార్ములా రూపంలో ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనమాట.
కానీ ఏకి బదులుగా స్మాల్ ఏ ఉంది, బికి బదులుగా స్మాల్ బి మైనస్ సి ఉంది అనమాట. ఈ ప్లేస్ లో వాటిని సబ్స్టిట్యూట్ చేయడం అనమాట. ఏకి బదులుగా ఎంత ఉందంటే స్మాల్ ఏ ఉంది, బికి బదులుగా ఎంత ఉందంటే బి మైనస్ సి ఉంది. సో ఏ ప్లస్ బి మైనస్ సి ఇంటూ ఇక్కడ చూడండి ఏకి బదులుగా స్మాల్ ఏ ఉంది మైనస్ ఆఫ్ బి మైనస్ సి అనమాట. ఇది చూసుకున్నట్లయితే ఏ ప్లస్ బి మైనస్ సి ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ సి అవుతుంది. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. చూడండి ఒకసారి ఏ ప్లస్ బి మైనస్ సి ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ సి డివైడెడ్ బై బి మైనస్ సి హోల్ స్క్వేర్. ఇక్కడ ఉన్న వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. మరే చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఈ ప్రాబ్లం అనేది 2018లో ఇవ్వడం జరిగింది. 2018 మార్చిలో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి మైనస్ సి ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ సి డివైడెడ్ బై స్క్వేర్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ టోటల్ గా రూట్ అనమాట. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఏమవుతుంది, tan theta ఈజ్ ఈక్వల్ టు మనకి తెలుసు ఏంటంటే పెరిమీటర్ 2s ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనమాట. ఏ ప్లస్ బి ప్లస్ సి. దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అవుతుంది, ఏ ప్లస్ బి వాల్యూ కావాలంటే ఈ ప్లస్ సి ఇటువైపోతే మైనస్ సి అవుతుంది. కాబట్టి ఏ ప్లస్ బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2s మైనస్ సి అవుతుంది. అదేవిధంగా ఏ ప్లస్ సి వాల్యూ కావాలంటే ఈ బి ఇటువైపు వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. కాబట్టి 2s మైనస్ బి అవుతుంది అనమాట. ఇప్పుడు ఏ ప్లస్ బికి బదులుగా 2s మైనస్ సిని సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి ఏ ప్లస్ బికి బదులుగా 2s మైనస్ సిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏ ప్లస్ సికి బదులుగా 2s మైనస్ బిని సబ్స్టిట్యూట్ చేస్తాను. అంతే. ఒకసారి చూడండి, జాగ్రత్తగా అర్థం చేయండి. ఏ ప్లస్ బి అన్నాం కదా, అంటే 2s మైనస్ సి. ఆల్రెడీ ఇక్కడ మైనస్ సి ఉంది కాబట్టి ఇంకో మైనస్ సి వస్తుంది. ఇంటూ ఏ ప్లస్ సి. ఏ ప్లస్ సి బదులు ఎంత 2s మైనస్ బి. ఇక్కడ ఆల్రెడీ ఇంకో మైనస్ బి ఉంది కాబట్టి మైనస్ బి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. డివైడెడ్ బై బి మైనస్ సి హోల్ స్క్వేర్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి 2s మైనస్ 2c 2s మైనస్ 2b అనమాట. అంటే ఇక్కడ 2 కామన్ ఉంది, ఇక్కడ 2 కామన్ ఉంది. మొత్తం ఇక్కడ 2 ఇంటూ 2 అనమాట. రెండు రెళ్ళు కామన్ ఉన్నాయి. చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి tan theta ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ తీసాం అనుకోండి, 2 ఇంటూ ఎస్ మైనస్ సి. ఇక్కడ 2 కామన్ తీసాం అనుకోండి, 2 ఇంటూ ఎస్ మైనస్ బి. ఈ రూట్ అనేది ఫ్రాక్షన్ కి సెపరేట్ చేస్తాం అనమాట. బి మైనస్ సి హోల్ స్క్వేర్ హోల్ రూట్ అనమాట. సెపరేట్ చేసాం. చూడండి ఇప్పుడు 2 ఇంటూ 2 2 స్క్వేర్ అవుతుంది అనమాట. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆ 2 బయటకు వస్తుంది అనమాట. అంటే tan theta ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 మిగిలింది, కింద స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతే బి మైనస్ సి మిగిలింది. ఇంకా టోటల్ మిగిలింది ఎంత అంటే ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ బి అనమాట. ఓకే, ఇక్కడ చిన్న ఆపరేషన్ చేస్తాం చూడండి. చిన్న అంటే చిన్న ప్రక్రియ ఉపయోగిస్తున్నాను. మనకి sin a/2 వాల్యూ ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై బీసీ అనమాట. కానీ ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఏముంది, ఇక్కడ ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ బి మాత్రం ఉంది, కానీ బీసీ లేదనమాట. బీసీ కావాలంటే ఈ రూట్ లోపలే బీసీతో మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తే మనకి బీసీ వచ్చేస్తుంది అనమాట. ఆ ప్రక్రియను ఇక్కడ అప్లై చేస్తుంది. చూడండి ఒకసారి. మనకి ఫ్రాక్షన్ లో డినామినేటర్ లో బీసీ రావాలి కాబట్టి ఏం చేస్తున్నాను, నెక్స్ట్ స్టెప్ లో బీసీతో మల్టిపుల్ చేసి అది డివైడ్ చేసి బీసీతో మల్టిపుల్ చేస్తాను. ఎందుకంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఇదే మిగులుతుంది అనమాట. సో ఆ ఆపరేషన్ ఉపయోగించి చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు ఇదంతా మనం చూసుకున్నట్లయితే ఇదంతా కూడా sin a/2 అనమాట. ఇంటూ రూట్ బీసీ మిగిలింది అనమాట. చూసుకున్నట్లయితే ఒకసారి tan theta ఈజ్ ఈక్వల్ టు 2 బై బి మైనస్ సి ఇంటూ ఇదంతా ఏమని చెప్పాము sin a/2 ఇంటూ ఏం మిగిలింది, రూట్ బీసీ మిగిలింది. ఓకే, ఆ రూట్ బీసీ దేర్ఫోర్
ఆ రూట్ పీస్ నాకు రాసుకుంటే సరిపోతుంది అన్నమాట. tan theta ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ బీసీ డివైడెడ్ బై బి మైనస్ సి ఇంటూ సైన్ a/2 అన్నమాట. ఒకసారి చూడండి ఏం ప్రూఫ్ చేయమన్నాడు. tan theta 2 రూట్ బీసీ డివైడెడ్ బై బి మైనస్ సి ఇంటూ సైన్ a/2 ప్రూఫ్ చేయమన్నాడు కదా, వచ్చిందా లేదా? హెన్స్ ప్రూవ్డ్ అని కన్క్లూజన్ రాసేయడమే. హెన్స్ ప్రూవ్డ్. స్టూడెంట్స్ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో టైమింగ్ తో సహా కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం ఒకసారి. ఈ సమ్ 2018లో ఇవ్వడం జరిగింది, జాగ్రత్తగా నోట్. నెక్స్ట్ ప్రాబ్లం కనుక చూసుకున్నట్లయితే ఇఫ్ cot a/2 is to cot b/2 is to cot c/2 is equal to 3:5:7, then show that a is to b is to c is equal to 6:5:4 అన్నమాట. చూడండి ఈ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. గత 2017 సంవత్సరం మార్చిలో ఇవ్వడం జరిగింది ఈ ప్రాబ్లం. దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, జాగ్రత్తగా అర్థం చేయండి. ఇచ్చింది నోట్ చేద్దాం మనం. గివెన్ దట్ ఏమిచ్చాడు, cot a/2 is to cot b/2 is to cot c/2 is equal to 3:5:7. వాడు ఇచ్చిందే నోట్ చేసాం. మనకి cot a/2 ఫార్ములా తెలుసు. డెల్టా పైన డెల్టా కింద ఉండే విధంగా cot a/2 ఫార్ములా ఏంటంటే s ఇంటూ s మైనస్ a బై డెల్టా. అదేవిధంగా cot b/2 ఫార్ములా కావాలంటే s ఇంటూ s మైనస్ b బై డెల్టా. అదేవిధంగా cot c/2 వాల్యూ ఏమవుతుంది, ఫార్ములా ఏమవుతుందంటే s ఇంటూ s మైనస్ c బై డెల్టా అవుతుంది అనమాట. ఆ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే చూడండి ఏమవుతుంది, s ఇంటూ s మైనస్ a బై డెల్టా ఈజ్ టు s ఇంటూ s మైనస్ b బై డెల్టా ఈజ్ టు s ఇంటూ s మైనస్ c బై డెల్టా ఈజ్ ఈక్వల్ టు 3:5:7 అన్నమాట. చూడండి ఇప్పుడు కూడా ఈస్ట్ లో ఉండి ఫ్రాక్షన్ రూపంలో అంటే మల్టిప్లికేషన్ కానీ డివిజన్ రూపంలో ఉండి ఈక్వల్ గా ఉన్నట్లయితే వాటిని మనం క్యాన్సిల్ చేసేవచ్చు అనమాట. అంటే చూడండి ఇక్కడ s ఇంటూ ఉంది, ఇక్కడ s ఇంటూ ఉంది, ఇక్కడ s ఇంటూ ఉంది అనమాట. సో s ఈక్వల్ గా ఉన్నట్టు క్యాన్సిల్ చేసేవచ్చు అనమాట. అదేవిధంగా డెల్టాలు కూడా 1/డెల్టా 1/డెల్టా 1/డెల్టా. సో వీటిని క్యాన్సిల్ చేస్తే మనకి ఏమేమి మిగిలాయి, s మైనస్ ఏ మిగిలింది. చూడండి ఇక్కడ s మైనస్ ఏ మిగిలింది కాబట్టి s మైనస్ ఏ రాసి s మైనస్ ఏ ఈజ్ టు s మైనస్ బి ఈజ్ టు s మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 3:5:7 అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా నిష్పత్తుల్లో ఉండి దాన్ని మనం ఫ్రాక్షన్ రాసేటప్పుడు ఏదైనా ఒక కాన్స్టెంట్ కి ఈక్వల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే చూడండి ఒకసారి, s మైనస్ ఏ బై 3 ఈజ్ ఈక్వల్ టు s మైనస్ బి బై 5 ఈజ్ ఈక్వల్ టు s మైనస్ సి బై 7 ఈజ్ ఈక్వల్ టు k అనుకున్నట్లయితే k అనేది ఒక కాన్స్టెంట్ అనమాట. ఈ కాన్స్టెంట్ కి ఈక్వల్ చేసే ఏదైనా సరే ఇలా ఫ్రాక్షన్ రూపంలో నోట్ చేయాలంటే, నిష్పత్తులను ఫ్రాక్షన్ రూపంలో నోట్ చేయాలంటే ఏదైనా ఒక కాన్స్టెంట్ కి సమానం చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, s మైనస్ ఏ బై 3 ఈజ్ ఈక్వల్ టు k అవుతుంది. s మైనస్ ఏ బై 3 ఈజ్ ఈక్వల్ టు k, s మైనస్ బి బై 5 ఈజ్ ఈక్వల్ టు k అవుతుంది. అదేవిధంగా s మైనస్ సి బై 7 ఈజ్ ఈక్వల్ టు k అవుతుంది అనమాట. వీటి ప్రకారం చూసుకున్నట్లయితే s మైనస్ ఏ ఎంత అవుతుంది, 3 డివైడ్ అవుతుంది, ఇటువైపు వెళ్తే మల్టిపుల్ అవుతుంది అనమాట, 3k అవుతుంది. అదేవిధంగా s మైనస్ బి వాల్యూ ఎంత అవుతుంది, s మైనస్ బి వాల్యూ 5 అనేది ఇక్కడ డివైడ్ అవుతుంది, ఇటువైపు వెళ్తే మల్టిపుల్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, 5 ఇంటూ k 5k అవుతుంది. అదేవిధంగా s మైనస్ సి వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ 7 అనేది డివైడ్ అవుతుంది, ఇటువైపు వెళ్తే మల్టిపుల్ అవుతుంది కాబట్టి 7k అవుతుంది అనమాట. ఓకే చూడండి, s మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3k వచ్చింది, s మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5k వచ్చింది, s మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 7k వచ్చింది. మనం ఏబిసి వాల్యూలు క్యాల్కులేట్ చేయాలన్నమాట. ఏబిసి వాల్యూలు క్యాల్కులేట్ చేయాలంటే మనకి ఏబిసిఎస్ లో లింక్ ఉన్న ఫార్ములా ఉంది, ఏంటంటే పెరిమీటర్ ఫార్ములా.
పెరిమీటర్ 2s ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి ప్లస్ సి అనమాట. ఈ నాలుగింటికి లింక్ ఉన్న ఫార్ములా ఇదే అన్నమాట. చూడండి ఇక్కడ అన్ని ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి అనమాట. అంటే ఈ 4 టర్మ్స్ ఉన్నాయా లేవు ఈ మూడింటిలో కలిపి. కాబట్టి మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ ఫార్ములాని యూజ్ చేయాలి కాబట్టి ఏం చేయాలంటే ఈ 3 టర్మ్స్ ని యాడ్ చేసేయాలన్నమాట. అంటే ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎస్ మైనస్ బి ప్లస్ ఎస్ మైనస్ సి అనమాట. ఈ 3 టర్మ్స్ యాడ్ చేసేస్తే మనకి ఈజీగా అవుతుంది అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఎస్ మైనస్ ఏ, నెక్స్ట్ స్టెప్ చూడండి ఒకసారి. ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎస్ మైనస్ బి ప్లస్ ఎస్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి 3k ప్లస్ 5k ప్లస్ 7k, 3k ప్లస్ 5k ప్లస్ 7k. ఓకే, ఇప్పుడు ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎస్ మైనస్ బి ప్లస్ ఎస్ మైనస్ సి కదా. ఎస్ ప్లస్ ఎస్ ప్లస్ ఎస్ అంటే 3 ఎస్ అన్నమాట. కలిపితే 3s వస్తుంది. 3s ఇక్కడ మైనస్ ఏ మైనస్ బి మైనస్ బి ఉందన్నమాట. అంటే మైనస్ కనుక కామన్ తీసినట్లయితే మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంటుందన్నమాట. ఈజ్ ఈక్వల్ టు 3 5 3k ప్లస్ 5k అంటే 8k, 8k ప్లస్ 7k అంటే 15k అన్నమాట. 15k చూడండి ఒకసారి. ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత అని చెప్పాము 2s అన్నమాట. అదే పెరిమీటర్ ఫార్ములా. 3s మైనస్ 2s ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి 15k వచ్చింది అనమాట. 15k వచ్చింది కాబట్టి ఇప్పుడు 3s లో నుంచి 2s తీస్తే ఎంత ఏం మిగులుతుంది ఎస్ ఏ మిగులుతుంది అనమాట. ఎస్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే 15k వచ్చింది అనమాట. సో ఎస్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో అంటే ఈ వాల్యూలో కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏ వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ వస్తుంది, బి వాల్యూ వస్తుంది, సి వాల్యూ వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఎస్ మైనస్ ఏ అంటే 15k మైనస్, therefore 15k మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 3k. దట్ ఎంప్లాయిస్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఈ మైనస్ ఏ ఇటువైపు వస్తుంది, ఈ ప్లస్ 3 ఇటువైపు వస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది ఏ ఈజ్ ఈక్వల్ టు 15k మైనస్ 3k, 15k మైనస్ 3k దట్ ఈజ్ ఈక్వల్ టు 12k. ఓకే, నెక్స్ట్ ఎస్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 5k కదా. ఎస్ అంటే ఎంత 15k, 15k మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5k. దట్ ఎంప్లాయిస్ ఈ మైనస్ బి ఇటువైపు వెళ్తుంది, ప్లస్ 5k ఇటువైపు వస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది బి ఈజ్ ఈక్వల్ టు 15k మైనస్ 5k వస్తుంది అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు బి ఎంత వస్తుందంటే 10k వచ్చింది అనమాట. చూడండి నెక్స్ట్ ఎస్ మైనస్ సి వాల్యూ ఎంత, ఎస్ అంటే 15k మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 7k అనమాట. ఇది చూసినట్లయితే ఇది చూడండి ఒకసారి. ఈ మైనస్ ఇటువైపు వెళ్తుంది, ఈ 7 ప్లస్ 7కి ఇటువైపు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది సి ఈజ్ ఈక్వల్ టు 15k మైనస్ 7k అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 8k అవుతుంది అనమాట. మనకి ఏమడిగాడంటే ఏ ఇస్టు బి ఇస్టు సి వాల్యూ అనేది 6:5:4 అవుతుందని ప్రూఫ్ చేయమన్నాడు. మనకి ఏ వాల్యూ తెలుసు, ఎంత వచ్చింది ఏ వాల్యూ 12k, బి వాల్యూ 10k, సి వాల్యూ 8k వచ్చింది. therefore ఏ ఈస్టు బి ఈస్టు సి ఈజ్ ఈక్వల్ టు 12k ఈస్టు 10k ఈస్టు 8k అనమాట. మీకు మన స్టార్టింగ్ లోనే చెప్పాను, ఈస్ట్ లో ఉన్న ఫ్రాక్షన్ లో ఉన్న అది మల్టిపుల్ చేసినా మల్టిపుల్ గానీ డివైడ్ గానీ ఏది చేసినా ఈక్వల్ గా ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ ఈక్వల్ గా ఉంది కాబట్టి ఎస్ ని క్యాన్సిల్ చేసాం, డెల్టా ఈక్వల్ గా ఉంది కాబట్టి డెల్టాని క్యాన్సిల్ చేసాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కే అన్నింటిలో కే ఉంది కాబట్టి అది కూడా మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసి వచ్చని చెప్పాను. కే క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఎంత మిగిలింది ఇక్కడ 12:10:8 మిగిలింది అనమాట. ఈ చూడండి ఈ 3 కూడా 2 యొక్క గుణిజాలు అనమాట. అంటే 2 యొక్క ఫ్యాక్టర్స్ అనమాట. సో అప్పుడు ఎంత అవుతుంది 2తో క్యాన్సిల్ అవుతుంది అనమాట. రేషియో అంటేనే కనిష్టంగా
కనిష్టంగా నేను రాయగల అంకెలు అనమాట. కనిష్టంగా ఈ రెండు చూడండి 12, 10, 8 వీటిని ఇంకా కనిష్టంగా రాయొచ్చు. ఏ విధంగా అంటే 2తో డివైడ్ చేస్తే 6 వస్తుంది, ఇది 2తో డివైడ్ చేస్తే 5 వస్తుంది, ఇది 2తో డివైడ్ చేస్తే 4 వస్తుంది అనమాట. చూడండి therefore A:B:C ఎంత వచ్చింది? A:B:C is equal to 6:5:4 వచ్చింది అనమాట. చూడండి ఒకసారి అదే ప్రూఫ్ అయిందా లేదా? A:B:C is equal to 6:5:4 అని. సో మనం అనుకునే ప్రాబ్లం సాల్వ్ చేసాం అన్నమాట. therefore ఏమవుతుంది? హెన్స్ ప్రూవ్డ్ అని ఖచ్చితంగా కంక్లూజన్ రాయాలన్నమాట. స్టూడెంట్స్ ఈ ప్రాబ్లం అనేది 2017 మార్చిలో ఇవ్వడం జరిగింది. ఏపీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 1 year 2017 మార్చిలో ఈ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేషన్ మీద జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసుకున్నట్లయితే 5th ప్రాబ్లం. ఇఫ్ sin theta is equal to A/B+C, then show that cos theta is equal to 2√BC divided by B+C into cos A/2 అన్నమాట. చూడండి ఇది అంతకుముందు చేసిన ప్రాబ్లం 3వ ప్రాబ్లం లాగా ఉంటుంది ఇంచుమించుగా. ఒకసారి చూడండి, ఈ ప్రాబ్లం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 2016, 2019 ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో ఇవ్వడం జరిగింది. 2016-19 సంవత్సరంలో అది ఏ విధంగా సాల్వ్ చేయాలో ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఏమి ఇచ్చాడు? సైన్ థీటా ఇవ్వడం జరిగింది. గివెన్ దట్ ఏమిచ్చాడు మనకి? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు A/B+C ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే దాని నుంచి మనకు కాస్ థీటా కావాలి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు √1 - sin² థీటా అనమాట. ఇది ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూసుకున్నట్లయితే మనం ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ లో చూసుకున్నట్లయితే మనకి అక్కడ కొన్ని ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది అనమాట. అందులో ఒక ఫార్ములా ఏంటంటే sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఈ ఫార్ములా నుంచి ఏంటంటే మనకి sin θ కావాలన్నా రాబట్టవచ్చు, cos θ కావాలన్నా రాబట్టవచ్చు అనమాట. మనకు కావాల్సింది ఏంటంటే cos θ కాబట్టి ఈ cos² θ ని ఇక్కడ విడిచిపెట్టి ఈ sin² θ ని ఇటువైపు తీసుకెళ్ళినట్లయితే cos² θ ఎంత అవుతుంది? cos² θ ఈజ్ ఈక్వల్ టు 1 - sin² θ అవుతుంది అనమాట. దీని ప్రకారం చూసుకున్నట్లయితే మనకు cos θ కావాలి కాబట్టి ఈ స్క్వేర్ అటువైపు వెళ్ళినట్లయితే రూట్ అవుతుంది అనమాట. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే బోత్ సైడ్స్ రూట్ అప్లై చేయడం అని అర్థం అనమాట. బోత్ సైడ్స్ కనుక రూట్ అప్లై చేసినట్లయితే ఈ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అవుతుంది అనమాట. అంటే cos θ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే √1 - sin² θ అవుతుంది అనమాట. ఈ వాల్యూనే ఇక్కడ రాయడం జరిగింది అనమాట. మరి ఎక్కడ అనుకోకండి. చూడండి cos θ ఈజ్ ఈక్వల్ టు √1 - sin² θ అని రాయడం జరిగింది. ఓకే, ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే దీని ప్రకారం cos θ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 1 - sin² θ కాబట్టి ఇది A/B+C² అవుతుంది అనమాట. దట్ మీన్స్ A²/B+C² అవుతుంది అనమాట. ఇక్కడ నుండి సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది అంతే. నెక్స్ట్ స్టెప్ కనుక చూసుకున్నట్లయితే ఈజ్ ఈక్వల్ టు మనకి ఎల్సిఎం కాసగా ఎంత అవుతుందంటే B+C² అవుతుంది అనమాట. ఇక్కడ 1/1 ఉన్నట్టు అర్థం కాబట్టి ఇక్కడ 1 ఉంది కాబట్టి మనకి B+C² రావాలంటే ఒకటి దేంతో మల్టిప్లై చేయాలి? B+C² తో మల్టిప్లై చేయాలన్నమాట. సో ఏం చేయాలంటే ఒకటి B+C² తో మల్టిప్లై చేయడం అనమాట. B+C² మైనస్ అక్కడ ఆల్రెడీ ఎల్సిఎం B+C² ఉంది కాబట్టి మరి దేంతో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ నెక్స్ట్ ప్రెజెంట్ చేయడం అనమాట. సో A² -A² ఉంది కాబట్టి -A² అలా ప్రెజెంట్ చేయడం జరిగింది. హోల్ డివైడెడ్ బై ఏమవుతుందంటే ఎల్సిఎం B+C² అనమాట. ఓకే, ఇక్కడ ఎల్సిఎం తీయడం జరిగింది. ఎల్సిఎం ఎంత వచ్చిందంటే B+C² వచ్చింది. ఈ B+C² ఎల్సిఎం వచ్చింది కాబట్టి ఒకటిని B+C² తో మల్టిప్లై చేస్తే B+C² వస్తుంది.
సో అది ప్రెజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి దాన్ని దేనితో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ న్యూమరేటర్ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూని ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ న్యూమరేటర్ మైనస్ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ ప్రెజెంట్ చేయడం జరిగింది. టోటల్ గా చూసుకున్నట్లయితే ఎల్సిఎం అంతా చెప్పాము బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అని చెప్పాము అనమాట. సో అదే ఇక్కడ రాయడం జరిగింది. ఒకసారి చూడండి నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందో. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ సెపరేట్ చేసేద్దాం. రూట్ సెపరేట్ చేసినట్లయితే రూట్ తర్వాత సెపరేట్ చేద్దామండి. ఇదంతా కనుక ఏ అనుకున్నట్లయితే ఇదంతా కనుక బి అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ క్యాపిటల్ ఏ అనుకున్నట్టే ఇది బి అనుకున్నట్లయితే మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్వల్ ఏమవుతుందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది అనమాట. కానీ ఇక్కడ ఏకి బదులుగా ఎంత ఉంది, బి ప్లస్ సి ఉంది. బికి బదులుగా ఎంత ఉందంటే ఏ ఉందన్నమాట. బికి బదులుగా ఏ ఉందన్నమాట. అవే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏ బదులుగా బి ప్లస్ సి ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ సి మైనస్ ఏ అనమాట. అదే ఇక్కడ రాయాలన్నమాట. చూడండి ఒకసారి. బి ప్లస్ సి ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ సి మైనస్ ఏ డివైడెడ్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అనమాట. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా మాత్రం ఇక్కడ రాయడం జరిగింది. దాని ప్రకారం ఈ విధంగా వచ్చింది కాబట్టి రాసాము. మనకి ఇంకో ఫార్ములా తెలుసు. సర్కమ్ సర్కిల్ లో ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఎంత అంటే 2s ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అనమాట. చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి బదులు ఎంత రాయొచ్చు, 2s అని రాయొచ్చు. కానీ ఇక్కడ బి ప్లస్ సి ఉందన్నమాట. బి ప్లస్ సి వాల్యూ కావాలంటే ఏమవుతుంది, ఈ ఏని ఇక్కడ తీసుకొచ్చినట్లయితే 2s మైనస్ ఏ అవుతుంది అనమాట. చూడండి ఒకసారి. దీని వాల్యూ 2s, దీని వాల్యూ ఏమవుతుంది, బి ప్లస్ ఈ వాల్యూ 2s మైనస్ ఏ. ఆల్రెడీ మైనస్ ఏ ఉంది కాబట్టి ఇంకో మైనస్ ఏ అవుతుంది అనమాట. చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి నెక్స్ట్ స్టెప్. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి ప్లస్ ఏ అంటే 2s. చూడండి బి ప్లస్ సి ప్లస్ ఏ అంటే 2s ఇంటూ బి ప్లస్ సి అంటే 2s మైనస్ ఏ అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఇంకొక మైనస్ ఏ ఉంది కాబట్టి మైనస్ ఏ నోట్ చేస్తున్నాం. హోల్ డివైడెడ్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అనమాట. చూడండి ఇంతవరకు అర్థమైందా. నెక్స్ట్ స్టెప్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ 2s ఉంది, నో ప్రాబ్లం. ఇక్కడ 2s మైనస్ ఏకి ఇంకో మైనస్ ఏ కలిపితే ఏమవుతుంది, మైనస్ 2a అవుతుంది అనమాట. మైనస్ ఏకి మైనస్ ఏ అంటే మైనస్ 2a అవుతుంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 కామన్ తీస్తే ఏమవుతుంది, 2 బయటకు వస్తుంది అనమాట. చూడండి ఒకసారి అదే స్టెప్ ఇక్కడ నోట్ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ 2s ఉంది కాబట్టి 2s అలా నోట్ చేసాం. ఇక్కడ 2 కామన్ ఉంది కాబట్టి 2 కామన్ తీసినట్లయితే ఏం మిగిలింది, ఎస్ మైనస్ ఏ మిగిలింది అనమాట. ఎస్ మైనస్ ఏ డివైడెడ్ బై బి మైనస్ సి హోల్ స్క్వేర్ అనమాట. అర్థమైందా ఇంతవరకు. నెక్స్ట్ స్టెప్ చూడండి ఒకసారి జాగ్రత్తగా అర్థం చేయండి. 2s ఇంటూ 2s మైనస్ ఏ ఎంత అవుతుంది, మైనస్ 2a అవుతుంది అన్నమాట. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది అనమాట. ఆ 2 కామన్ తీసి ఇక్కడ రాయడం జరిగింది అనమాట. ఇక్కడ 2 కామన్ తీసినట్లయితే ఇక్కడ ఎస్ మిగిలింది, ఇక్కడ ఏ మైనస్ ఏ మిగిలింది అనమాట. 2 ఇంటూ ఎస్ మైనస్ ఏ అదే రాయడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ మనం చూసుకున్నట్లయితే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఒకసారి. ఇక్కడ 2 ఉంది, 2 ఉంది, 2 స్క్వేర్ అవుతుంది. బి ప్లస్ సి సారీ బి ప్లస్ సి కదా, బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అన్నమాట. స్క్వేర్ కి రూట్ కి పోతుంది. ఇక్కడ 2 స్క్వేర్ కి రూట్ కి పోతుంది కాబట్టి ఇక్కడ 2 బయటకు వస్తుంది. ఇక్కడ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ లో బి ప్లస్ సి బయటకు వస్తుంది అనమాట. చూసుకున్నట్లయితే మనకి ఏం మిగిలింది అంటే ఎస్ మైనస్ ఏ మిగిలింది అనమాట. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ అనమాట. ఓకే, ఇక్కడ చిన్న అప్లికేషన్ చేస్తాం చూడండి. నెక్స్ట్ స్టెప్ మనకి కాస్ ఏ బై 2 ఫార్ములా తెలుసు. కాస్ ఏ బై 2 ఫార్ములా ఏంటి, కాస్ ఏ బై 2 ఫార్ములా కనుక చూసుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ అనమాట. మనకి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఉంది కానీ రూట్ బీసీ లేదనమాట. ఆ రూట్ బీసీ లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని రూట్ బీసీతో డివైడ్ చేసి రూట్ బీసీతో మల్టిప్లై చేసినట్లయితే మనకి రూట్ బీసీ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు దాని బదులు కాస్ ఏ బై 2 సబ్స్టిట్యూట్ చేసి వచ్చాము. సో మనం ఇక్కడ చేయాల్సిన ఆపరేషన్ ఏంటంటే రూట్ బీసీతో మల్టిప్లై చేసి రూట్ బీసీతో డివైడ్ చేయాలన్నమాట.
కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2/b ప్లస్ సి ఇంటూ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ 4/√bc ఇంటూ √bc అన్నమాట. చూడండి, √bc తో మల్టిపుల్ చేసి √bc తో డివైడ్ చేసాం. నెక్స్ట్ స్టెప్ చూడండి ఒకసారి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ √bc ని ఇక్కడ తీసుకొచ్చేయండి 2 పక్కకి, అంటే 2√bc డివైడెడ్ బై b ప్లస్ సి. ఇక్కడ న్యూమరేటర్ లో రూట్ ఉంది, డినామినేటర్ లో రూట్ ఉంది కాబట్టి టోటల్ గా రూట్ పెట్టేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ అనమాట. ఒకసారి చూడండి, నెక్స్ట్ స్టెప్ అయిపోతుంది. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2√bc డివైడెడ్ బై b ప్లస్ సి ఇంటూ ఇది దేని ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ అనేది కాస్ a/2 ఫార్ములా. చూడండి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 2√bc డివైడెడ్ బై b ప్లస్ సి ఇంటూ కాస్ a/2. అది వచ్చిందా లేదా? దేర్ఫోర్ హెన్స్ ప్రూవ్డ్. అని రాసిస్తే ఈ ప్రాబ్లం అయిపోయినట్టే. ఓకే కదా ఫ్రెండ్స్, అర్థమైంది కదా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, నోట్ చేయండి. స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం కనుక చూసుకున్నట్లయితే if cot a/2 cot b/2 cot c/2 are in AP means arithmetic progression, then show that A, B, C are in AP. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2020లో ఇవ్వడం జరిగింది ప్రాబ్లం ని, చూడండి ఒకసారి. మనకి ఇంటర్మీడియట్ ఉన్న బేస్ ఏంటంటే ఇంచుమించుగా ఆల్మోస్ట్ ఆల్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏదో రేర్ కేసులో అన్ఇంపార్టెంట్ ప్రాబ్లం కింద కొన్ని ఇవ్వడం జరుగుతుంది, కానీ 100% రిపీట్ అయిన ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అందుకోసమైనా ప్రత్యేకించి వీటిని ఫోకస్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూస్తాం. చూడండి ఒకసారి చూడండి. మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి కామా, ఆల్రెడీ ఇక్కడ స్మాల్ ఏబీసీలు ఉన్నాయి కదా, ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ ఏపీ అన్నాడు అనుకోండి. అంటే ఈ మూడు కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్లయితే ఒకసారి చూడండి, పదాంతరం అంటాం తెలుగులో, ఇంగ్లీష్ లో అయితే డిఫరెన్స్ అంటాం అనమాట. ఈ పదాంతరం కనుక చూసుకున్నట్లయితే రెండవ పదము మైనస్ మొదటి పదము ఈజ్ ఈక్వల్ టు మూడవ పదం మైనస్ రెండవ పదం అవుతుంది అనమాట. దీని ప్రకారం చూసుకున్నట్లయితే బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ బి అవుతుంది అనమాట. ఇవి కనుక చూసుకున్నట్లయితే ఈ బిని ఇటువైపు తీసుకొస్తే బి ప్లస్ బి అవుతుంది, ఈ సిని అటువైపు తీసుకెళ్తే సి ప్లస్ ఏ అవుతుంది అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే బి ప్లస్ బి ఎంత అవుతుంది, 2b అవుతుంది. 2b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ప్లస్ సి అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఏవైనా కొన్ని మూడు పదాలు అర్థమెటిక్ అది అంక శ్రేణిలో ఉన్నట్లయితే 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి అవుతుంది మేడం. 2b అంటే రెండవ పదం, అంటే ఏ అంటే మొదటి పదము, సి అంటే మూడవ పదం, అంటే 2 రెండవ పదము ఈజ్ ఈక్వల్ టు మొదటి పదము ప్లస్ రెండవ పదము అవుతుంది అనమాట. ఈ విధంగానే మనం రాసి ఆ వచ్చే ఏబిసిలు కూడా ఈ విధంగానే ఉంటాయని మనం ప్రూఫ్ చేయాలన్నమాట. సో గుర్తుంచుకోండి, అంక శ్రేణిలో ఏవైనా మూడు సంఖ్యలు అంక శ్రేణిలో ఉన్నట్లయితే 2 ఇంటూ రెండవ పదము ఈజ్ ఈక్వల్ టు మొదటి పదము ప్లస్ రెండవ పదము అవుతుంది అనమాట. ఇది గుర్తుంచుకోవాల్సింది ప్రతి ఒక్కరు కూడా. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫార్ములా మనకు అవసరం కాబట్టి ఇక్కడ నోట్ చేస్తాం. చూడండి సైడ్ న 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి, ఇదే మనం ప్రూఫ్ చేయాలి ఇప్పుడు.
కాకపోతే బికి బదులుగా స్మాల్ బి ఉంటుంది, ఏకి బదులుగా స్మాల్ ఏ ఉంటుంది, సికి బదులుగా స్మాల్ సి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి. గివెన్ దట్ వాడు ఏమేమి ఇచ్చాడు, కాట్ a/2 ఇచ్చాడు, కాట్ b/2 ఇచ్చాడు, కాట్ c/2 ఇచ్చాడు అనమాట. ఆర్ఎన్ ఏబి అని అన్నాడు. ముందుగా కాట్ a/2 రాద్దాం. కాట్ a/2 ఫార్ములా మనకు తెలుసు, ఏమవుతుంది, s ఇంటూ s మైనస్ a బై డెల్టా, s ఇంటూ s మైనస్ a బై డెల్టా. అదేవిధంగా కాట్ b/2 ఎంత అవుతుంది, s ఇంటూ s మైనస్ b బై డెల్టా. నెక్స్ట్ సమ్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ది కాట్ c/2 ఎంత అవుతుంది, s ఇంటూ s మైనస్ c బై డెల్టా అన్నమాట. ఓకే, చూడండి, కాట్ a/2, కాట్ b/2, కాట్ c/2 ఆర్ఎన్ ఏపీ అని అన్నాడు. అంటే ఇది మొదటి పదం అవుతుంది, ఇది రెండో పదం అవుతుంది, ఇది మూడో పదం అవుతుంది అన్నమాట. దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఏమవుతుంది, మనకి 2 ఇంటూ ఎంప్లైస్ పెట్టుకోండి, 2 ఇంటూ బి అంటే అంత కాట్ b/2 కదా, అంటే s ఇంటూ s మైనస్ b బై డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే అంత మొదటి పదం ఏమవుతుంది, s ఇంటూ s మైనస్ a బై డెల్టా ప్లస్ సి అంటే ఎంత, మూడో పదం ఎంత అవుతుంది, s ఇంటూ s మైనస్ సి బై డెల్టా అవుతుంది అన్నమాట. ఇంతవరకు అర్థమైందా? చూడండి, వాళ్ళు ఇచ్చినవి కాట్ a/2, కాట్ b/2, కాట్ c/2 ఆ వాల్యూస్ ని మనకు తెలిసిన ఫార్ములాస్ ప్రకారం నోట్ చేయడం జరిగింది అనమాట. ఈ మూడు కూడా అంక సైడ్ లో ఉన్నాయని చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధంగానే రాసాము. 2 ఇంటూ 2b అంటే 2 ఇంటూ రెండవ పదము అంటే s ఇంటూ s మైనస్ b ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే మొదటి పదం కాబట్టి మొదటి పదం ఏమవుతుంది, s ఇంటూ s మైనస్ a బై డెల్టా ప్లస్ సి అంటే మూడో పదం కాబట్టి మూడో పదం ఏమవుతుంది, s ఇంటూ s మైనస్ c బై డెల్టా అనమాట. బ్రాకెట్ లో రాసుకోండి, సిన్స్ కాట్ a/2, కాట్ a/2, కాట్ b/2, కాట్ c/2 ఆర్ ఇన్ ఏపీ అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఎలా నోట్ చేయండి, 2 ఇంటూ s బై డెల్టా ఇంటూ s మైనస్ బి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ s బై డెల్టా కామన్ ఉంది, ఇక్కడ s బై డెల్టా కామన్ ఉంది కాబట్టి s బై డెల్టా కామన్ తీసుకుంటాం. కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏం మిగిలింది, s మైనస్ ఏ మిగిలింది, ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది, s మైనస్ సి మిగిలింది అనమాట. ఇది చూడండి ఒకసారి, ఇరువైపులా మీకు ప్రాబ్లమ్స్ చెప్పినప్పటి నుంచి కూడా ఒకటే చెప్పుకుంటూ వచ్చిన, ఇరువైపులా ఈజ్ ఈక్వల్ ఉండి రెండు వైపులా కూడా మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఉండి ఆ రెండు పదాలు కానీ సమానంగా ఉన్నట్లయితే వాటిని క్యాన్సిల్ చేసి వచ్చింది. చూడండి, వీటి మధ్యన ఉన్న కామన్ ప్రాసెస్ ఏంటంటే మల్టిప్లికేషన్ అనమాట. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉంది కదా, అది దాంతో మనకు సంబంధం లేదు. ఈ మొత్తం పదాన్ని ఇది మల్టిపుల్ చేస్తుంది కాబట్టి, ఈ మొత్తం పదాన్ని ఇది మల్టిపుల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రక్రియ ఏంటంటే మల్టిప్లికేషన్ మాత్రమే. సో రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి రెండింటిని క్యాన్సిల్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఏం మిగిలింది ఇక్కడ చూడండి, 2 ఇంటూ ఎస్ 2s అవుతుంది, మైనస్ బి ఇంటూ 2 ఇంటూ బి 2b అవుతుంది, మైనస్ 2b అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ఎస్ ప్లస్ ఎస్ ఏమవుతుంది, 2s అవుతుంది, మైనస్ ఏ మైనస్ సి మిగిలింది. చూడండి, ఇప్పుడు చూడండి ఈ ప్రక్రియ కూడా మనం చూడండి ఒకసారి, ఇరువైపులా కూడా చూడండి ఒకసారి, మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఉన్నట్లయితే వాటి ప్రకారం మనం క్యాన్సిల్ చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ ఉన్న ఆపరేషన్ ఏంటంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉందన్నమాట. ఎడిషన్ సబ్ట్రాక్షన్ మాత్రం ఉండదు, మరి ఇంకే ప్రక్రియ ఉండకూడదు అనమాట. చూడండి, ఇదంతా ఒక పదం అనుకున్నట్లయితే, ఇదంతా ఒక పదం అనుకున్నట్లయితే, ఇదంతా ఒక పదం అనుకున్నట్లయితే వీటి మధ్య ఏ ప్రక్రియ ఏ ఆపరేషన్స్ ఉన్నాయంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉంది. ఇక్కడ చూసుకోండి, ఈ 2s అంతా ఒక పదం అనుకుంటే, ఈ 2b అంతా ఒక పదం అనుకుంటే వీటి మధ్య ఏ ప్రక్రియ ఉందంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉందన్నమాట. అటువంటిప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఈక్వల్ ఉన్నవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. 2s
2s క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏం మిగిలిందంటే -2b మిగిలింది. -2b మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది అంటే -a - c మిగిలింది అనమాట. చూడండి ఇక్కడ మైనస్ కామన్ చేయండి. -2b ఈజ్ ఈక్వల్ టు -a + c అనమాట. చూడండి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది అనమాట. క్యాన్సిల్ అయింది అనమాట. దేర్ఫోర్ ఏమొచ్చింది మనకి 2b ఈజ్ ఈక్వల్ టు a + c వచ్చింది అనమాట. మీకు మొదట్లోనే ఇక్కడ ఫార్ములా రాసింది చూడండి. 2b ఈజ్ ఈక్వల్ టు a + c వచ్చిందంటే 2b ఈజ్ ఈక్వల్ టు a + c వచ్చిందంటే అర్థం ఏంటి? a, b, c are in AP అనమాట. దేర్ఫోర్ a, b, c are in AP. దట్ మీన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెస్ అనమాట. ఇది స్టూడెంట్స్ మనకి ఈ సెక్షన్ సంబంధించి 4 మార్కుల క్వశ్చన్ ఒకటి మాత్రమే వస్తుంది. 4 మార్కుల క్వశ్చన్స్ సంబంధించి మనకి 6 సమ్స్ అనేది చేయడం జరిగింది. ఈ 6 సమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ చేసిన ప్రాబ్లం డెమో ప్రాబ్లం కాబట్టి ఈ 5 సమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కనుక అకాడమిక్ టెక్స్ట్ బుక్ తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది అకాడమిక్ టెక్స్ట్ బుక్. దీంట్లో సమ్స్ ఉంటాయి. ఈ సమ్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే 75/75 వస్తాయి. ఈ సమ్స్ లో కనుక మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇందులో ఉన్న ప్రతి సమ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మన టైం లేదు కాబట్టి ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.